హలో హాయ్ ఫ్రెండ్స్, ఇది సోనీ A6400 అంటే అల్ఫా సిరీస్లో వచ్చరికి A6400 కెమెరా అనమాట. ఇది వచ్చరికి రీసెంట్గానే లాంచ్ చేశారు. మనకి దగ్గర దగ్గర 1 మంత్ అవుతుంది. సో అప్పుడైతే ఇది లాంచ్ చేశారు. ఇది మనకి ఎవరైతే బ్లాగర్స్ అలాగే వచ్చరికి ట్రావెలర్స్ ఉంటారో వీళ్ళకి వచ్చరికి చాలా కంఫర్ట్ డిఎస్ఎల్ఆర్ అని చెప్పొచ్చు. ఈ డిఎస్ఎల్ఆర్ అయితే మనం అన్బాక్స్ చేద్దాం. బాక్స్ మీద కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి సోనీ A6400 అని చెప్పేసి ఇక్కడైతే రాసుంది. అలాగే ఇక్కడ వచ్చరికి మనకి 16-50 mm కిట్ లెన్స్ తో పాటు అయితే ఈ కెమెరా అయితే వస్తుంది అనమాట. ఇది మనకి అమెజాన్ లో వచ్చరికి 75,500 రూపాయల వరకు ఉంది. అదే ఫ్లిప్కార్ట్ లో చూసుకుంటే 85,000 రూపాయల వరకు ఉంది. సో ఇది నేను ఆఫ్లైన్ స్టోర్ లో కొన్నాను. నాకు ఇంచుమించు 76,000 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే పడింది. ఇక్కడ మనకి ఫ్రీ మెమరీ కార్డ్ ఇన్సైడ్ అని ఉంది. లోపల మనకి ఫ్రీగా మెమరీ కార్డ్ అయితే ఇస్తారు. మన ఇండియన్ వర్షన్ వచ్చరికి మనకి ఫ్రీగా మెమరీ కార్డ్ ఇస్తారు. అదే కనుక మీరు అదర్ కంట్రీలో చూసుకున్నట్టయితే దీంతో పాటు మనకి మెమరీ కార్డ్ అయితే ఎవరో అది మనం విడిగా అయితే కొనుక్కోవాలి. సో ఇంకా ఇక్కడ చూస్తే మనకి 2 years వారంటీ అని ఉంది. మనకి 2 years వారంటీతో అయితే వస్తుంది. సో ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఎంఆర్పీ ప్రైస్ అయితే కనిపిస్తుంది. సో ఎంఆర్పీ ప్రైస్ కనుక చూసుకుంటే ఇక్కడ 85,990 రూపాయలు అని చెప్పేసి ఇక్కడైతే ఎంఆర్పీ ప్రైస్ అయితే ఉంది. సో మీకు చెప్పాను ఇది మనకి 76,000 రూపాయల మధ్యలో అయితే మనకి ఇది ఆన్లైన్లోను ఆఫ్లైన్ స్టోర్లోను మనకి దొరుకుతుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి బాక్స్లో ఏమేమి కంటెంట్ లభిస్తుంది అనేది అయితే ఇక్కడైతే రాసింది అనమాట. సో ఒక బ్యాటరీ, అలాగే మనకి బ్యాటరీ ఛార్జర్ అడాప్టర్, వ్యూ ఫైండర్కి ఒక క్యాప్ అనమాట. సో ఇవైతే ఉంటే ఈ బాటంలో ఉన్నాయన్నీ మనం కావాలనుకుంటే ఎక్స్ట్రాగా అయితే పర్చేస్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసరికి కొన్ని స్పెక్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. సో అది మనం ఓపెన్ చేసాక చూద్దాం. ఇంకా ఇటు పక్కన చూసుకుంటే మనకి లోపల కెమెరా, అలాగే వచ్చేసరికి లెన్స్ పిక్చర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసరికి మరికొన్ని స్పెక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో చూసుకుంటే మనకి 24.2 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. ఇక ఐఎస్ఓ కనుక చూసుకున్నట్టయితే మనకి 100 to 32,000 వరకు మనకి IS1 అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక ఫ్రేమ్స్ వచ్చేసరికి మనకి 11 frames per second అయితే తీసుకుంటుంది. ఇది మిర్రర్లెస్ కెమెరా, అందువల్ల వచ్చేసరికి మనకి ఫ్రేమ్స్ వచ్చేసరికి సెకండ్లో మనకి 11 frames అయితే తీసుకుంటుంది. సో స్పీడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. మనం కెనాన్ 80Dతో కంపేర్ చేసుకుంటే కెనాన్ 80D వచ్చేసరికి మనకి 7 frames అయితే తీసుకుంటుంది per second వచ్చేసరికి. అలాగే మనకి ఫోకసింగ్ పాయింట్స్ కూడా చూసుకుంటే ఆటో ఫోకసింగ్ పాయింట్స్ 425 ఉన్నాయి. సో వరల్డ్లోనే ఫాస్టెస్ట్ ఆటో ఫోకసింగ్ సిస్టమ్ ఉన్న కెమెరా అనమాట ఇది వచ్చేసరికి. సో అందుకే మనకి ఇందులో వచ్చేసరికి 425 ఫోకసింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూస్తున్న ఏవైతే కెమెరా ఉందో, సో ఈ కెమెరా వచ్చేసరికి కెనాన్ 80D అనమాట. దీంట్లో పాయింట్స్ కనుక చూసుకుంటే మనకి 45 ఉంటాయి. సో ఇందులో వచ్చేసరికి మనకి 425 అయితే ఉన్నాయి. ఇంకా రియల్ టైమ్ IAF అన్నారు, రియల్ టైమ్ ట్రాకింగ్, సైలెంట్ షూటింగ్, టచ్ ఫోకస్ షట్టర్ అని చెప్పి రాసింది. అలాగే వచ్చేసరికి ఇది మనకి 4K HDR తో అయితే మనం రికార్డ్ చేయొచ్చు. డాల్బీ ఆడియో ఉంది, వైఫై ఉంది, బ్లూటూత్ ఉంది. సో అలాగే HDMI, NFC. సో ఈ విధంగా మనకి ఇందులో ఉన్న ఫీచర్స్ అన్ని అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. సో ఇందులో వాడిన సెన్సార్ ఏంటంటే మనకి సీకామ్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా బాక్స్ ఓపెన్ చేసి లోపల ప్రోడక్ట్ ఏ విధంగా ఉందని చూద్దాం. సో ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు, పైన వచ్చేసరికి మనకి SD కార్డ్ అయితే కనిపిస్తుంది. సో SD కార్డ్ చూద్దాం. సో ఈ 64 GB SD కార్డ్ అయితే ఇస్తున్నారు. సో ఇది తీసి పక్కన పెడదాం. అలాగే ఇక్కడ చూస్తే ఇదేంటిది ఇది? సో ఇది వచ్చేసరికి ఒక సోనీ సర్వీస్ సెంటర్కి సంబంధించి ఒక పేపర్ అయితే ఉంది. ఇంకా అలాగే ఇక్కడ చూస్తే సో లెన్స్ యాక్సరీస్ కి సంబంధించి ఒక పేపర్, అలాగే ఇదేదో చైనీస్ లో ఒకటి ఉంది. ఇంకా ఇక్కడ రిఫరెన్స్ గైడ్ అవుతుంది. సో ఇవన్నీ తీసి పక్కన పెట్టేద్దాం. ఇక్కడ వచ్చేసరికి మనకి కెమెరాకి సంబంధించి స్టార్ట్అప్ గైడ్ అయితే ఒక పేపర్ అయితే ఉంది. సో ఇది తీసి పక్కన పెట్టేద్దాం. సో ఇంకా ఇది ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మనకి అయితే ఒక బ్యాటరీ అయితే కనిపిస్తుంది. 1020 ఆంపియర్ బ్యాటరీ ఇది. సో బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి చాలా అంటే చాలా తక్కువ వస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి కెమెరా స్ట్రాప్ అయితే కనిపిస్తుంది. స్ట్రాప్ వచ్చేసరికి ఇది క్లాత్ ప్లస్ ప్లాస్టిక్ అనుకుంటా, రెండు మిక్స్ అయ్యి అయితే ఉన్నాయి. ఇక్కడ సోనీ బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక పవర్ కార్డ్ అయితే ఉంది. దీని మీద వచ్చేసరికి ISI మార్క్ కూడా ఉంది. సో ఇది మన నార్మల్ కార్డ్ అయితే మనకి ఎక్కడైనా దొరుకుతుంది. పాతకాలం మనం రేడియోలకి వాటికి యూజ్ చేసేవాళ్ళు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి వ్యూ ఫైండర్ క్యాప్ అయితే ఉంది. సో ఇది మనకి వ్యూ ఫైండర్కి తగిలించుకోవడానికి అనమాట. ఇది పక్కన పెడదాం. ఇంకా చూద్దాం. సో ఇక్కడ చూస్తే USB to పవర్ ఇచ్చారు. ఇక్కడ ఛార్జింగ్ అనుకుంటా ఇది. సో దీని మీద వచ్చేసరికి మనకి 5 volts 1.5 ఆంపియర్ అని చెప్పి ఉంది. సో దేనికనేది చూద్దాం తర్వాత. ఇంకా చూస్తే ఇక్కడ వచ్చేసరికి మైక్రో USB కేబుల్ అయితే ఒకటి కనిపిస్తుంది. వీళ్ళు Type C ఇవ్వాల్సింది, ఎందుకంటే ఇది అప్గ్రేడెడ్ మోడలే కాబట్టి Type C ఇచ్చుంటే బాగుండేది. కానీ వీళ్ళు వచ్చేసరికి మైక్రో USB కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి కెమెరా అయితే కనిపిస్తుంది. ఇంకంతే, ఇక్కడ బాక్స్లో చూస్తే ఏమీ లేవు. సో ఇక్కడ ఇప్పుడు కెమెరా అయితే కనిపిస్తుంది. బాక్స్ తీసి పక్కన పెట్టేద్దాం. సో కెమెరా ఓపెన్ చేద్దాం. సో కెమెరా వచ్చేసరికి మనకి బిల్టిన్ లెన్స్ వచ్చేసరికి అటాచ్ చేసి వీళ్ళు ఇచ్చారు. మీరు చూడొచ్చు, కెమెరా వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇది ఒక మిర్రర్లెస్ కెమెరా.
సో మనకి చాలా కంఫర్ట్ ఉంది సైజ్ కూడా. అలాగే మనకు వచ్చేసరికి ఇది ఏదైతే బాడీ ఉందో బాడీ వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. బాడీ వెయిట్ వచ్చేసరికి 400 గ్రామ్స్ ఉంటుంది. అదే డిఎస్ఎల్ఆర్స్ వేరే డిఎస్ఎల్ఆర్లు కనుక చూస్తే అంటే నా దగ్గర ఉన్న కెనాన్ 80D కనుక చూసుకుంటే మనకి 730 గ్రామ్స్, ఇది వచ్చేసరికి 400 గ్రామ్స్. సో ఇది మనకి మిర్రర్లెస్ డిఎస్ఎల్ఆర్, అది వచ్చేసరికి మనకి మిర్రర్ ఉంటుంది. మిర్రర్లెస్కి మిర్రర్కి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఏదైతే మిడిల్లో సెన్సార్ ఉంటుందో ఇక్కడ మీకు చూపిస్తాను మీకు సెన్సారు. ఓకే, సో మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ వచ్చేసరికి డైరెక్ట్ గా మనకి సెన్సార్ ఉంటుంది అనమాట. సెన్సార్ ద్వారా మనకి లైట్ అనేది లోపలికి వెళ్తుంది. అక్కడి నుంచి మనకి డిజిటల్ సహాయంతో మనకి వ్యూ ఫైండర్ లోను అలాగే డిస్ప్లేను మనకి కనిపిస్తుంది అనమాట. అదే కనుక మన మిర్రర్ ఉన్న డిఎస్ఎల్ఆర్ ఉందో, సో దీనికి వచ్చేసరికి సెన్సార్ కి అలాగే వచ్చేసరికి లైట్ కి మధ్యలో మిర్రర్ అనేది ఉంటుంది అనమాట. సో డైరెక్ట్ గా లైట్ అనేది మిర్రర్ కి తగులుతుంది. మిర్రర్ నుంచి పైన మనకి ప్యాంటా మిర్రర్ ఉంటుంది. ప్యాంటా మిర్రర్ ద్వారా మనకి వ్యూ ఫైండర్ లోకి అనేది వెళ్తుంది అనమాట. సో ఇంత ప్రాసెసింగ్ ఉంటుంది. అందువల్ల మనకి మిర్రర్ లెస్ కెమెరా వచ్చేసరికి వెయిట్ లెస్ ఉంటుంది, అలాగే కొంచెం కంఫర్ట్ ఉంటుంది సైజ్ వచ్చేసరికి. సో అదే మిర్రర్ కెమెరా వచ్చేసరికి మనకి అంత సైజ్ ఉంటుంది. దాంట్లో వచ్చేసరికి మనకి సెన్సార్ కి లైట్ కి మధ్యలో మిర్రర్ అనేది అడ్డంగా ఉంటుంది. అంతేకాకుండా వచ్చేసరికి మనకి మిర్రర్ లెస్ వచ్చేసరికి డైరెక్ట్ గా మనకి వెళ్తురు ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో డైరెక్ట్ సెన్సార్ తగులుతుంది. సెన్సార్ నుంచి డైరెక్ట్ గా ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అదే కనుక మిర్రర్ కెమెరా కనుక వచ్చేసరికి మనకి మిర్రర్ ని షటర్ అనేది పైకి లేగుస్తుంది. లేచిన తర్వాత వెలుగు అనేది సెన్సార్కి వెళ్ళాలి, సెన్సార్ నుంచి ఇమేజ్ ప్రాసెసింగ్ నడవాలి. సో ఇది దీనివల్ల డిలే అవుతుంది. అందుకే ఇది వచ్చేసరికి మనకి ఫర్ సెకండ్ లో 11 ఫ్రేమ్స్ అనేది తీసుకోగలుగుతుంది. అదే కనుక నేను వాడుతున్న కెనాన్ 80D వచ్చేసరికి 7 ఫ్రేమ్స్ తీసుకుంటుంది. ఫర్ సెకండ్ వచ్చేసరికి డిలే ఉంటుంది అనమాట. కెమెరా వచ్చేసరికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఉంది. ఇక్కడ C1 అని చెప్పి ఒక బటన్ అయితే ఉంది దేనికనేది. సో నాకు ఇంకా తెలీదు ఈ కెమెరా. ఫస్ట్ టైం నేను సోనీ వాడుతున్నాను. ఇంతకుముందు నికాన్ వాడాను, అలాగే కెనాన్ ఇప్పుడైతే వాడుతున్నాను. సో సోనీ అయితే ఫస్ట్ టైం నేను యూజ్ చేయడం. సో ఇక్కడ మనకి లెన్స్ అయితే కనిపిస్తున్నాయి, కిట్ లెన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి వచ్చేసరికి మనకి 16mm నుంచి 50mm వరకు మనకి జూమ్ అయితే ఉంటుంది. అపాచర్ చూసుకుంటే మనకి 3.5 నుంచి 5.6 వరకు షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం జూమ్ చేసే కొద్దీ మనకి అపాచర్ అయితే డౌన్ అయిపోతూ ఉంటుంది. సో లెన్స్ అయితే మనకు చూడడానికి అయితే చాలా కంఫర్ట్ ఉన్నాయి. కూడా చిన్న సైజ్ అయితే ఉన్నాయి. సో దీన్ని మనం ఫిట్ చేసేస్తే మనకి ఇది డిఎస్ఎల్ఆర్ లాగా అయితే కనబడదు, డిజిటల్ కెమెరా లాగా అయితే మనకి అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి వైట్ డాట్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ కూడా మనకి వైట్ డాట్ ఉంటుంది. దాన్ని చూసి అదే ప్లేస్లో అయితే మనం ఇది ఫిట్ చేయాల్సి ఉంటుంది. సో లాక్ అయిపోయింది, సౌండ్ వచ్చింది కాబట్టి. సో ఇంకా ఇక్కడ కనుక చూస్తే మనకి డైల్ అయితే కనిపిస్తుంది. సో ఈ డైల్లో వచ్చేసరికి మనకి అన్ని డిఎస్ఎల్ఆర్కి ఉన్నట్టుగానే మనకి మాన్యువల్ ఆటో ఫీచర్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఇంకో డైల్ ఉంది, ఇది మనకి జూమ్ కనుకుంటా. ఇవన్నీ చూడాలి ఎలాగో. ఇది మన ఆటో ఫోకసింగ్ అలాగే మాన్యువల్ ఫోకసింగ్కి ఇక్కడైతే కనిపిస్తుంది. మెనూ బటన్, ఫ్లాష్ బటన్ ఇక అయితే కనిపిస్తున్నాయి. సో ఇంకా మనం ఫ్లాష్ బటన్ క్లిక్ చేసామంటే ఇక్కడ ఫ్లాష్ బయటకు వస్తుంది అనుకుంటా, పవర్ ఆన్ చేయాలి దానికి. సో ఇక్కడ వచ్చేసరికి FN ఫంక్షన్ బటన్ అనుకుంటా. సో ఇక్కడ మళ్ళీ ఇంకో రోల్ అయితే కనిపిస్తుంది. సెంటర్ ఒక బటన్ ఉంది, ఇది ప్లే బటను, ఇది వచ్చేసరికి డిలీట్ బటను. సో మనకి ఈ విధంగా అయితే కెమెరాలో అయితే బటన్స్ అయితే ఉన్నాయి. ఫ్లాష్ బటన్ నొక్కుదాం. ఫ్లాష్ అయితే ఈ విధంగా మనకి పైకి అయితే లెగుస్తుంది. సో మీరు చూడొచ్చు, ఫ్లాష్ లేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కెమెరా కనిపిస్తుంది. సో ఇంకా మనకి వ్యూ ఫైండర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వ్యూ ఫైండర్ క్యాప్ అనమాట. వ్యూ ఫైండర్ క్యాప్ ఇక్కడ దీనికైతే మనం ఇది సెట్ చేయొచ్చు ఇలాగా. సో ఇలా లాక్ చేసేస్తే మనకి మనం చూడడానికంటే వ్యూ ఫైండర్ అనమాట ఇది. సో దీంట్లోంచి మనం చూడొచ్చు. ఐబాల్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది ఇందులో వచ్చి. ఇది వ్యూ ఫైండర్ పెట్టాక దీన్ని బయటకు తీయలేము అనుకుంటా. సో చూద్దాం ఇది బయటకు వస్తుందా. వస్తుంది. సో ఈ విధంగా అయితే డిస్ప్లేని అయితే రొటేట్ చేయొచ్చు. డిస్ప్లే ఇంతే అనుకుంటా. ఇలా వస్తుంది అనుకుంటా డిస్ప్లే. సో ఈ విధంగా అయితే డిస్ప్లే అయితే వస్తుంది. సో మనకి వేరే ఏవైతే కెనాన్ కానీ నికాన్ కానీ చూస్తే మనకి రొటేట్ అవుతుంది, ఇలా రొటేట్ అవుతుంది. సో ఆ ఫీచర్ బాగుంటుంది, దీనికన్నా అది చాలా బెటర్ ఫీచర్ అది. సో ఇప్పుడు ఇందులో మనం బ్యాటరీ పెట్టాలి. సో బ్యాటరీ పెట్టాలంటే ఇక్కడైతే మనకి లాక్ కనిపిస్తుంది, ఇది ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ నుంచి అయితే మనం బ్యాటరీ పెట్టవచ్చు. సో దానికన్నా ముందు మెమరీ కార్డు కూడా పెట్టాలి ఇందులో. సో మెమరీ కార్డ్ ఏది, సో వీళ్ళు 64GB మెమరీ కార్డ్ అయితే దీంతో పాటు ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవాలి. విడిగా మనం 64GB కొనాలంటే చాలా కాస్ట్ అయితే ఉంటుంది. ఇలాగా సో మెమరీ కార్డ్ అయితే పెట్టేసాం. తర్వాత బ్యాటరీ ఉంది. సో బ్యాటరీ వచ్చేసరికి ఇది మళ్ళీ 1020 ఆంపియర్ బ్యాటరీ అయితే ఇచ్చారు, చాలా తక్కువ ఉంటుంది. సో అందుకే నేను ఎక్స్ట్రా బ్యాటరీస్ కూడా కొన్నాను ఎందుకంటే బ్యాటరీ లైఫ్ చాలా తక్కువ వస్తుంది. సో ఇక్కడ మనం ఇది 3000 ఏమో పడింది, 2 ఎక్స్ట్రా బ్యాటరీస్ అలాగే ఛార్జరు అడాప్టర్ కూడా మనకు దొరుకుతుంది అనమాట. సో మీరు ఇక్కడ గమనించారంటే ఇది కంపెనీ ఇచ్చిన బ్యాటరీ. సో కంపెనీ ఇచ్చిన బ్యాటరీ వచ్చేసరికి మనకి 1020 mAh బ్యాటరీ అయితే ఇచ్చింది. సో ఈ బ్యాటరీ కనుక చూసుకుంటే ఇది నేను ఎక్స్ట్రా కొన్న బ్యాటరీ. ఇది వచ్చేసరికి మనకి 2100 ఆంపియర్ బ్యాటరీ అనమాట.
సో ఇది వచ్చేసరికి దాని మీద డబల్ అయితే ఉంది. సో చూద్దాం మనకి ఈ రెండు ఎలా పర్ఫామ్ చేస్తాయి అనేది. సో కంపెనీ దానికి దీనికి వచ్చేసరికి మనకి డబల్ వ్యత్యాసం అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో ఇది వచ్చేసరికి మన దగ్గర ఉన్న ఏదైతే మొబైల్ ఛార్జర్ ఉంటుందో 5 volts 2 ampere, సో ఆ ఛార్జర్తో అయితే మనం ఛార్జ్ అయితే చేసేసుకోవచ్చు. అలాగే మనకి బ్యాగ్ కూడా అయితే వీళ్ళు ఇస్తారు. సో మీరు చూడొచ్చు బ్యాగ్ వచ్చేసరికి ఈ రకంగా అయితే వస్తుంది. సో ఇందులో మనకి కరెక్ట్గా అయితే ఇది సూట్ అవుతుంది అనమాట, చిన్న సైజ్ బ్యాగ్ ఇది. సో మీరు కొంటే ఈ రకంగా అయితే మొత్తం అన్ని వస్తాయి. సో ఏదైతే బ్యాటరీస్ ఉన్నాయో బ్యాటరీస్ అనేది నేను ఎక్స్ట్రా కొనుక్కున్నాను, ఆ 2 బ్యాటరీస్ వచ్చేసరికి. పోర్ట్స్ చూడొచ్చు ఇక్కడ వచ్చేసరికి ఇది మైక్ పోర్ట్ అనుకుంటా. సో మైక్ పోర్టు, అలాగే HDMI పోర్టు, మైక్రో USB పోర్టు, ఈ 3 అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. సో మనకి NFC అలాగే బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉంది ఇందులో. సో దీన్ని మనం మొబైల్లో యాప్ వేసుకొని కూడా మనం యూజ్ చేయవచ్చు. ఇక పైన చూస్తే మనకి మోడల్ నెంబరు అలాగే 4K అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది. సో ఇప్పుడు మనం కెమెరా అయితే ఆన్ చేద్దాం. సో ఆన్ చేస్తే ఇక్కడ మన లాంగ్వేజ్ సెలెక్షన్ అయితే అడుగుతుంది. సో ఇంగ్లీష్ సెలెక్ట్ చేద్దాం. డేట్ అయ్యి అడుగుతుంది. సో ప్రస్తుతానికి ఇది క్యాన్సిల్ చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు అయిపోయింది. సో మనకి ఆటో ఫోకసింగ్ ఎలా తీసుకుంటుందని చూద్దాం ఒకసారి. సో ఫేస్ అక్కడ నా ఫేస్ కనిపిస్తుంది ఫోటోలో. సో దాన్ని ఫిక్స్ అయిపోయినట్టుంది. ఇలా తెలీదు, ఒకసారి మనం వీడియో షూట్ చేస్తూ కొన్ని ఫొటోస్ తీసి చూస్తే కానీ తెలియదు అనమాట. సో ఆటో ఫోకసింగ్ ఎలా తీసుకుంటుంది అనేది. దీంతో ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ అయితే తీస్తాను, వీడియోస్ ఫొటోస్ని అయితే నేను తీసి శాంపిల్ అయితే చూపిస్తాను. ఫుల్ రివ్యూ తర్వాత చూద్దాం మనం. సో అలాగే మనం జూమ్ కూడా చూడొచ్చు. జూమ్ వచ్చేసరికి మనకి ఎంత ఇదిగా అయితే జూమ్ అయితే తీసుకుంటుంది. సో మళ్ళీ మనం ఆఫ్ చేస్తే మళ్ళీ జూమ్ లోపలికి వెళ్ళిపోతుంది, మీరు చూడొచ్చు. మళ్ళీ ఆన్ చేస్తే సో ఫ్లాష్ ఆన్ చేసా. సో ఫ్లాష్తో ఫొటోస్ తీసి చూద్దామా. సో ఇక్కడ మనకు ఐఫైండర్లో వచ్చేసరికి సెన్సార్ అయితే ఇచ్చారు. సో ఆ సెన్సార్ మీకు చూడొచ్చు ఐఫైండర్లో తెలుగుతుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇక్కడ మనం హెడ్ పెడతామో ఈ కింద అయితే డిస్ప్లే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఐఫైండర్ అనేది ఆన్ అవుతుంది. మళ్ళీ తీసేస్తే మీకు మళ్ళీ ఐఫైండర్ అయితే పనిచేస్తుంది, మీరు గమనించవచ్చు. సో డిస్ప్లేని అయితే అండర్ సైడ్ ఫోల్డ్ చేయడానికి లేదనుకుంటా. సో ఇది ఒక తలకాయ నొప్పి అని చెప్పాలి. మనకి వేరే వాటికైతే డిస్ప్లేని లోపలికైతే ఫోల్డ్ చేయొచ్చు, సేఫ్టీ ఉంటుంది మనకి డిస్ప్లేకి వచ్చేసరికి, స్క్రాచెస్ పడకుండా ఉంటాయి. సో దీనికి వచ్చేసరికి అవుట్ సైడ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. సో ఈ డిజైనే బ్యాడ్ అని చెప్పాలి దీనికి. సో ఈ వీడియో వచ్చేసరికి నేను సోనీ A6400 ఈ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. మన కిట్ లెన్స్ తో వీడియో రికార్డ్ చేసినట్టయితే ఈ విధమైన క్వాలిటీ అయితే వస్తుంది. ఇక నేను షటర్ స్పీడ్ వచ్చేసరికి నేను 50లో అయితే పెట్టాను. అపాచర్ చూసుకుంటే 4.0 అయితే ఉంది. ISO చూసుకుంటే 3200 ISOలో అయితే 3 ట్యూబ్ లైట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఈ కండిషన్ లో వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే రికార్డ్ అయితే చేస్తుంది. సో మీకు ఇప్పుడు వింటున్న ఏదైతే ఆడియో ఉందో ఆడియో కూడా మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అయింది. సో మామూలుగా మనం మైక్ అయితే పెట్టలేదు, నేను ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను ఆడియో షిఫ్ట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసరికి నేను బోయా మైక్ తో అయితే రికార్డ్ చేసింది, ఇక్కడ నుంచి మీరు వింటున్నది. సో నేను దీంతో కొన్ని ఫొటోస్ కూడా తీసాను, ఆ ఫొటోస్ అయితే ఇక్కడ మీకు చూపిస్తాను. సో నైట్ కండిషన్ లో కూడా నేను కొన్ని ఫొటోస్ అయితే తీసాను. సో ఇది వచ్చేసరికి స్ట్రీట్ లైట్ కండిషన్ లో తీసిన పిక్చర్స్. ISO వచ్చేసరికి 5200 ISO అయితే పెట్టాను, వితౌట్ ఫ్లాష్ అనమాట. సో ఈ విధంగా అయితే మనకి స్ట్రీట్ లైట్ కండిషన్ లో అయితే ఫొటోస్ అయితే వస్తున్నాయి. ISO 5200 పెట్టినట్టయితే. అదే 5200 ISOలో వచ్చేసరికి నేను వీడియో కూడా రికార్డ్ చేశాను. సో రికార్డ్ చేసిన వీడియో వచ్చేసరికి ఈ విధంగా ఉంది. మనం ISO పెంచే కొద్దీ మనకి ఏదైతే పిక్చర్ ఉంటుందో పిక్చర్ బ్రైట్గా తయారవుతుంది, బట్ వచ్చేసరికి నాయిస్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. అది ఏ కెమెరా అయినా సరే కామనే. సో నాకు ఇప్పటి వరకు ఇంప్రెస్ చేసే మ్యాటర్ అయితే ఇందులో ఏమీ కనబడలేదు. సో చూస్తున్నాను, ఇంకా టెస్ట్ చేస్తున్నాను. ఇంకా మనం టెస్ట్ చేసే కొద్దీ ఏమైనా బయటపడతాయని చూడాలి. సో చాలా మోడ్స్ అయితే ఉన్నాయి ఇందులో. అలాగే వచ్చేసరికి నాకు నచ్చింది ఏంటంటే ఇందులో ఏదైతే ఛార్జింగ్ పోర్ట్ ఉందో, ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసరికి మైక్రో USB పోర్ట్తో అయితే డైరెక్ట్గా మనం మొబైల్ ఛార్జర్తో అయితే ఛార్జ్ చేసేసుకోవచ్చు బ్యాటరీని వచ్చేసరికి. సో అది ఒకటి బాగుంది. ఇంకోటి కంఫర్ట్ సైజ్ అయితే ఉంది. సో మనం ఎక్కడికైనా ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. ఇంకోటి మనం ఇందులో ప్రైమ్ లెన్స్ అయితే యూజ్ చేయాలి. సో ఈ మౌంట్ ఉన్న ఎనీ లెన్స్ మనకి సోనీ ఈ మౌంట్ లెన్స్ ఎనీ లెన్స్ మనం దీంట్లో అయితే యూజ్ చేయొచ్చు. సో ప్రైమ్ లెన్స్ వాడితే మనకి ఇంకొంచెం బ్రైట్గాను బ్యాక్గ్రౌండ్ బ్లర్గాను అయితే పడుతుంది అనమాట. ఇది కిట్ లెన్స్. సో కిట్ లెన్స్ తో అయితే మనకి ఈ విధమైన క్వాలిటీ అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి వచ్చేసరికి ఇంకా నేను యూజ్ చేస్తాను. ఒక 10 or 15 days నేను యూజ్ చేసి ఆ తర్వాత నేను ఫుల్ రివ్యూ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.